గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇవాళ కొంచెం హార్వెస్ట్ చేస్తూ మా గులాబీ పూల వెరైటీలను చూపిస్తాను. ఇక్కడ చూస్తే మీరు కొన్ని లాంగ్ బీన్స్ ఉన్నాయి. ఈ వెరైటీ ఇవి ఇలా డార్క్ గ్రీన్ అండ్ కొంచెం లావుగా అవుతున్నాయి. ఇవి ఇదివరకు చెప్పినట్టు నా దగ్గర 3 వెరైటీస్ ఉన్నాయి ఈ లాంగ్ బీన్స్. ఇది ఆన్లైన్లో తెప్పించానండి. ఈ సీజన్లో చిక్కుడు వెరైటీలు అన్నీ బాగా వస్తాయండి. ఏ విత్తనాలు పెట్టుకున్నా మీకు బ్రహ్మాండంగా వచ్చేస్తాయి. సో అందరూ పెట్టుకోండి. అండ్ వీటికి ఎక్కువ స్పేస్ కూడా అక్కర్లేదు. కుండీలో పెట్టుకున్నా కూడా వచ్చేస్తాయి. పెద్ద గ్రో బ్యాగ్స్ కూడా అక్కర్లేదు. 12x12 కానీ 15x15లో ఒక విత్తనం పెట్టుకుంటే బోల్డ్ కాయలు. చూడండి, నేను పెట్టింది ఎంత చిన్న గ్రో బ్యాగ్. ఇదిగోండి 12x12 సైజులో పెట్టాను. అండ్ మీరే చూస్తున్నారు ఎన్ని కాయలు వచ్చాయో. ఓకే, ఇదిగోండి ఇక్కడ ఇంకోటి ఉంది. ఈ పువ్వులు చూసారండి, ఇది రఫ్ అండ్ టఫ్ మార్నింగ్ గ్లోరీ. ఒక్కసారి ఆ విత్తనం పడిందంటే అందులో ఇది పెద్ద వెరైటీ కాదు, ఇలా చిన్న పూలు వస్తాయి. అలా వస్తూనే ఉంటాయి. మనం అలా వెతుక్కుంటూ అది తీసేస్తూ ఉండాలి. ఎందుకంటే మనకు టెర్రస్లో ఉన్న స్పేసేజ్ కొంచెం, దాంట్లో మళ్ళీ ఇలాంటివి పడి మొలిచాయంటే అసలైన మొక్కలు కాకుండా అలాంటివి బలంగా పెరుగుతాయి. ఇదిగోండి ఇన్ని వచ్చాయి. టమాటాలు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయండి. ఇదిగోండి చెర్రీ టమాటా మొదలైంది. ఇక్కడ 2 పండాయి, కోసుకున్నాము. చెర్రీ టమాటాలు ఇలా వస్తాయండి, ఈజీ టు యూస్ కూడా. ఇక్కడ చూసారా బీన్స్ వెరైటీ వేసాను. సేమ్ గ్రో బ్యాగ్లో, అంటే ఇంకో పక్కన గ్రో బ్యాగ్లో పిందులు అవి వస్తున్నాయి, పూత వస్తుంది. అండ్ ఎప్పుడు వేసేవే నేను ఈ పర్పుల్ బీన్స్ తీగ వెరైటీ అండి. ఇది కూడా వేస్తూ ఉంటాను. అండ్ ఇది ఎప్పుడు సక్సెసే. చెప్పే కదా, బీన్స్ జాతి ఏదైనా సరే, చిక్కుడు కానీ అదంటే ఈ సీజన్లో చాలా బాగా వస్తుంది. సో ఇదిగోండి పిందులు చూసారా. అటు వచ్చి వీటికి పేన్ బంక అవి బాగా పడతాయి చిక్కుడు వెరైటీస్కి. మనం కొంచెం జాగ్రత్తగా నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకొని దాన్ని జాగ్రత్తగా చూసుకుంటే బాగుంటుంది. పైన ఇంకోటి ఉంది, కోస్తాను. ఇక్కడ ఒక కాకరకాయ వచ్చిందండి. ఎంత అన్ఫార్చునేట్ అంటే కాకరకాయలు ఏమిటో ఒక్కొక్కటి వస్తున్నాయి, వాడుకోవడానికి వీలుగా ఉండట్లేదు. అది కోసి నేను ఫ్రిడ్జ్లో పెడతాను, అంతే అది కుళ్ళిపోతుంది. పాదు బాగానే ఉంది. ఇదిగోండి ఇక్కడి నుంచి ఇదంతా కాకరపాదే, కానీ ఈల్డ్ బాగలేదు. ఇదిగోండి ఇక్కడ ఇప్పుడు కొన్ని చిక్కుడుకాయలు ఉన్నాయి, కోసుకున్నాము. చిక్కుడుకాయలు ఎప్పుడైనా మనం పాదు ఎలా పెట్టుకోవాలంటే, మనకి అందేటట్టు పెట్టుకుంటే ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా కోసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇవి ఆటోమేటిక్గా పైకి ఇలా పాకేస్తూ ఉంటాయి అనుకోండి, బట్ మనం వాటిని ఆ తీగని కరెక్ట్గా మనకి అందేటట్టుగా పాకించుకోవాలి. ఇక్కడ గుత్తి చూసారా. అండ్ లాస్ట్ వీకే ఈ పేనుబంకకి నీమ్ ఆయిల్ కొట్టాను. మళ్ళీ ఎన్ని వచ్చేసాయి. మళ్ళీ వీకెండ్ ఇదే పని. ఇక్కడ కొన్ని చిక్కుడుకాయలు ఉన్నాయి, కోసుకుందాం.
నేతిబీర పిందెలు వస్తున్నాయండి. ఇవి కూడా అంటే హ్యాండ్ పాలినేట్ చేయాలి, లేకపోతే బీస్ వచ్చి చేస్తాయి. కొన్నేమో అవుతున్నాయి, కొన్నేమో ఎండిపోతున్నాయి. ఇదిగోండి, ఇది ఎండిపోయింది. ఇంకంతే, మనకి వచ్చినన్ని వస్తాయి. తీగ ఎలా పాకుతుంది. ఇది ఈ డ్రమ్లో పెట్టాను. చాలా విత్తనాలు వేశానండి, ఏవి ఇంకా రాలేదు. ఆనప్పాదు దీంట్లో గ్రో బ్యాగ్లో వేసాను, 24x24. అంటే దీంట్లో ఒక రోజ్ యాపిల్ చెట్టు ఉంది, దాని పక్కన విత్తనాలు వేశాను. బాగా బలంగా వస్తుంది. ఇప్పుడిప్పుడే పిందెలు కూడా రావడం మొదలెట్టాయి. పచ్చిమిరపకాయలు రెడీ అయ్యి కోసుకుందాం. మనకి పైన టెరస్లోనే ఉంటాయి కాబట్టి అవసరమైనప్పుడు ప్లస్ ముదిరినవి కోసుకుంటే వేరే వాటికి ప్లేస్ ఉంటుంది. అంటే ఇంకో మిగతా ఇలాంటి పూత, ఇలా పింద, ఇవన్నీ మళ్ళీ రావడానికి బలం సరిపోతుంది. ఇక్కడ వంకాయలు ఉన్నాయండి. ఇక్కడ చూసారా ఈ పురుగులు, ఇవి కూడా ఇలా ఏరేయడం బెటర్ అండి. ఇవి కూడా ఏంటంటే ఈ రూట్స్ని డ్యామేజ్ చేయడం అలాంటి, అంటే ఏదైనా విత్తనాలు వేస్తే వాటిని తినేయడం అలాంటి పనులు చేస్తున్నాయి. అంతే, ఇలా కనిపిస్తే ఏరేయడమే. ఇదేమో మీలీ బగ్ అండి. దీన్ని కూడా రెగ్యులర్గా మనం చూస్తూ తీసేస్తూ ఉండాలి. అండ్ నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తూ ఉండాలి. వాటర్ని ఫోర్స్గా ఆ మీలీ బగ్ ఉన్న ఆకుల మీద స్ప్రే చేయాలి. వీటితో అంటే మనం ఆర్గానిక్గా పెంచుతాం కాబట్టి, ఎలాంటి మందులు వేయం కాబట్టి ఇలాంటి పద్ధతులన్నీ పాటిస్తాము. అండ్ అవి స్లోగా పోతాయి. అదే మనం ఏదైనా మందు వాడితే ఇమీడియట్గా స్మాష్ అయిపోతాయి. బట్ వి గో ఇన్ ఆర్గానిక్ ఫార్మింగ్ కాబట్టి అంతే, స్లోగానే వాటిని ఎలిమినేట్ చేయాలి. ఇలా పట్టేస్తాయండి అన్నిటికీ. ఎంత ఇగో ఇలా నలిపేయడం, చెయ్యి కూడా ఇవాడ ఇంత మరీ పట్టేస్తే ఆకులు తీసేయాలి. ఏం చేస్తాయంటే ఇంకా దేన్ని ఎదగనియవు, ఒక పిందె రాలేదు. ఆకుకూరలు కూడా ఉన్నాయి, బచ్చలి ప్లస్ ఇది అమరాంత్. తోటకూర కూడా రెడీ అయింది కానీ వాళ్ళు కొయ్యట్లేదు. నేను అన్ని వంకాయలు కోసి చూపిస్తాను. ఇదిగోండి, బాగా వచ్చాయి.
ఇంకా ఉన్నాయి. ఇదిగోండి పచ్చిమిరపకాయలు ఆల్రెడీ స్టార్ట్ చేసాను కోయడం, ఇంకొన్ని కోద్దాం. ఇక్కడ ఒక బెండకాయ ఉందండి. బెండకాయలు నేను మా టెర్రస్ గార్డెన్లోకి వచ్చి చాలా రోజులైంది. సో చాలా ముదిరిపోయాయి. ఇంకా విత్తనాలు అయితే విపరీతంగా ఎక్కువ అయిపోయాయండి. అంతే, ఇంకా ముదిరినవి ఏం చేయలేం కాబట్టి అలా వదిలేయడమే. నేను నా టెర్రస్ గార్డెన్లో వేసుకున్న మొక్కలకి కొన్ని ఆన్లైన్ తెప్పిస్తాను, నా దగ్గర లేనివి. అండ్ తెప్పించిన వాటి నుంచి ఇది ఇక్కడ ఇదేమంటే చుక్కకూర వేసాను. ఆకులు చూడండి ఎలా తినేస్తున్నాయి పురుగులు. ఈ పురుగులు ఎలా అవాయిడ్ చేయాలో ఎవరికైనా చిట్కా తెలిస్తే చెప్పండి, ఆర్గానిక్ వేలో. ఏవో ఇలా అసలు గాజు పురుగులు అది అంటారు వీటిని. ఆకులు తినేస్తున్నాయి. ముదిరిని కోసేస్తున్నానండి పచ్చిమిరపకాయలు వేరేవి రావడానికి. ముదిరిపోయింది బెండకాయ. ఈ విత్తనం చాలా పెద్ద కాయ అవుతుంది. మనం అయిన వల్ల కొయ్యపోతే ఇంకో ఇలాంటి చిన్న కాయలే ముదిరిపోతూ ఉంటాయి. సో ఎప్పటికప్పుడు ఇప్పుడు చూస్తే చూడండి ఇంత సైజులోనే ముదిరిపోయాయి. లేకపోతే యాక్చువల్లీ ఇంకా పొడుగ్గా బాగా పెరుగుతుంది ఇది. అండ్ మిరప చెట్లు అన్నీ తెలుసా, నేను మన ఇంట్లో వాడే ఎండుమిరపకాయల విత్తనాలే వేసి నార్లాగా సపరేట్గా పెట్టుకున్నాను. దాంట్లోనే బోల్డ్ వెరైటీలు వచ్చాయి. పచ్చిమిరపకాయలు ఇదిగోండి బాగానే వచ్చాయి, అడుగును కూడా ఉన్నాయి కొన్ని. ఇప్పుడు రోజెస్ చూపిస్తాను. ఈ సీజన్ రోజెస్ బాగా వస్తున్నాయి. రెయినీ సీజన్ అనుకోండి. ఇంకా ఇది నాటు ఎర్ర వెరైటీ ఎల్లో చూసారా. అండ్ ఇదే ఒకటే కొమ్మ వైట్ ఎల్లో 2 రకాలు వస్తున్నాయి. ఇంత వింత చూడండి, నాకు తెలీదు. నర్సరీలో ఇంత ఇచ్చాను, ఎల్లో అని ఇచ్చారు కానీ వైట్ రోజెస్ కూడా వస్తున్నాయి. ఇది నా ఫేవరెట్ అండి. చూడండి ఎంత బాగుంటుందో ఈ కలర్ కాంబినేషన్ ఆఫ్ పింక్ అండ్ వైట్. తర్వాత ఇలా వైట్ అయిపోతుంది కొన్ని రోజులకి. ఇది మెరూన్ ముద్ద. ఇదిగోండి ఇది అసలైన కలర్. ఇది లైట్ ఎల్లో విత్ ఆరెంజ్ అండ్ పింకిష్ కాంబినేషన్. ఇదేమో పింక్లో హైబ్రిడ్. ఆరెంజ్ ప్రస్తుతం మొగ్గే ఉంది, పువ్వు ఇంకా రాలేదు కాబట్టి చూపించలేను. నూరువరహాల్లో కూడా కొన్ని వెరైటీస్ ఉన్నాయి నా దగ్గర. ఇదొకటి, ఇంకో పింక్, ఇదొకటి, రెడ్ ఒకటి ఉంది, ఆరెంజ్ ఒకటి ఉంది. బాగా వస్తాయి అవి కూడా. అన్నీ ఏంటంటే దేవుడికి సరిపోతాయి. మళ్ళీ మా స్టార్ ఫ్రూట్స్ చూపిద్దాం. ఇదిగోండి ఎదుగుతున్నాయి. వర్షాలు మళ్ళీ స్టార్ట్ అయ్యాయి విపరీతంగా. చూడండి ఎలా రాలిపోతున్నాయో. ఎక్కువ వర్షం వచ్చినా కూడా మొక్కలు తట్టుకోలేవండి. అంటే నీరు ఎక్కువైపోయి ఇదిగోండి ఎల్లో అయిపోతున్నాయి అప్పుడే. యాక్చువల్లీ ఇంత పెద్దగా వస్తాయి. ఇదండి ఇవాళ హార్వెస్టింగ్ వీడియో. ప్లస్ మా రోజెస్ టెర్రస్ మీద ఎన్ని రకాలు ఉన్నాయో చూసారు కదా. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. చూసారా ఎంత వర్షం పడ్డాక ఎంత బాగున్నాయో ప్రతి చెట్లు.